హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మటన్ కోఫ్తా కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇదైతే 2 ప్రాసెస్లో చేసుకోవాలి. ముందుగా కోఫ్తాస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో తర్వాత గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి మటన్ కోఫ్తా కర్రీ కోసము. నేనైతే 150 గ్రామ్స్ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. దీనికి బోన్లెస్ మటనే కావాలి. సో ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, ఆనియన్స్ కూడా అలా మిక్సీ పట్టేసుకొని అందులోనే ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మటన్ కీమా అది యాడ్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇందులో జీరా పౌడరు 2 స్పూన్స్, కారం సరిపడా, ఉప్పు సరిపడా, అలానే ధనియాల పొడి, శనగపిండి కూడా హాఫ్ కప్పు వరకు కూడా వేసుకోవాలండి. సో అన్నీ ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో తర్వాత కాస్త ఆయిల్ అలా యాడ్ చేసేసుకొని చేతులకు కూడా రాసేసుకొని ఇలా చిన్నగా బాల్స్ అయితే చేసుకోవాలండి. సో మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. నేను మీడియం సైజులో చేసుకున్నాను. సో ఇలా అన్నీ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇలా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అటు ఇటు తిప్పుతూ. సో మటన్ అదంతా కూడా ఉడకాలి కదండి. సో ఇలా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసాయో. సో తర్వాత గ్రేవీ కోసము ఆయిల్ కాస్త తీసేసి అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. చక్కగా వాటిని కూడా ఉడికేంత వరకు కూడాను, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అలా ఫ్రై చేసేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కాస్త టమాటో ప్యూరీ లాగా చేసేసి వేసుకోవాలి. అందులోనే ధనియాల పొడి, కారము, ఉప్పు అలా యాడ్ చేసేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకోవాలండి. సో కాస్త ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. సో మనకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మటన్ కోఫ్తాలను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మటన్ కోఫ్తాలను ఇందులో అయితే వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. మటన్ కోఫ్తాలు మంచిగా గ్రేవీ అంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ చక్కగా మూత పెట్టేసుకొని కాసేపు అయితే అలా ఉడికించుకోవాలన్నమాట. సో తర్వాత ఇందులో కొత్తిమీర, అలానే గరం మసాలా అలా వేసేసుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి కాస్త అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి. సో మన కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఫస్ట్ టైం అనమాట ప్రిపేర్ చేశాను ఇది కర్రీ. చాలా బాగుందండి టేస్ట్ అయితేను. సో మీరు కూడా ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.